Right. This is the program to get the records. This is read records servlet program, guys. This program is used to read the records from the database, okay, and display onto the console, server console, sorry, client browser. And of course, after printing the records, we are going to get the link. Now, when we start the server, of course, I started this server. The server is in on mode. And when I send the request for student app one, I'll get a title page, guys, index page. Here I select read students. When I click on read button, we got the records not in tabular format. Sir, I want to get this 13, 3, 98.3, 14. All these I want to get in tabular format, sir. What I need to do? Okay, let's try to do this. Open this Servlet application, guys. Okay, before changing the code, stop the server for a while. Here, I'm getting the student records. Yes. Here, at the above the loop, we need to write out.print. Always the HTML tag should be written as a part of out.print in servlet case. Sir, how can we use in Java code? How can you use HTML tags? Sir? This is a specialty of servlet guys. Because here we given the response.set content type in both text format as well as you can also use HTML tags. Is it clear? So that is the reason we can use the HTML tags out.print of. Okay. Here we can write table tag. Okay. Here you please write some border is equals to some 10 or something guys. If you have want to have some BG color, please mention the BG color also. BG color is equal to some, I'm writing some cyan guys, cyan. Light blue color we call it as cyan. Sir, table tag ఇంకా క్లోజ్ చేయలేదు సార్. లాస్ట్ టేబుల్ ట్యాగ్ క్లోజ్ చేద్దాం. టేబుల్ ట్యాగ్ we close at last guys. Okay. This is forward slash table because every tag which is opened must be closed. Right. And all these records should be get in. This should be first column, first record. ఇది ఒకవేళ ఫస్ట్ రికార్డ్ అనుకుంటే అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది టేబుల్ అండి. టేబుల్ వచ్చింది. దిస్ టేబుల్ ఈజ్ ఎ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ తో టేబుల్ వచ్చింది. టిఆర్ ట్యాగ్ తీసుకోవాలండి. టిఆర్ మీన్స్ table row tag. This is table row tag, guys. This entire thing is table tag. Okay. In that to tr, we need to write take one. This first column is td. Okay. This first column is td. The second column is second td. This third column is third td. So td and sir data 1. ఇది రూల్ నెంబర్ దీంట్లో రూల్ నెంబర్ డిస్ప్లే చేయాలి. దీంట్లో ఏం డిస్ప్లే చేయాలండి? నేమ్ డిస్ప్లే చేయాలి. దీంట్లో యావరేజ్. ఇది సార్ ఇది టేబుల్ ఇది టిఆర్ అయితే ఈచ్ వన్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ ఇస్ వన్ టీడీ, దిస్ ఇస్ అనదర్ టీడీ, దిస్ అనదర్ టీడీ రిప్రజెంట్స్ కాలం, కాలం వాల్యూ 1, కాలం వాల్యూ 2, కాలం వాల్యూ 3. అర్థమైందా దీక్షిత్? ఎవ్రీ వన్ అర్థమైందా? ఇది ఒక టీడీ, ఇది అనదర్ టీడీ. టీడీ అంటే టేబుల్ డేటా అండి. ఈ టీడీ జనరల్ టీడీ అంటాం. మనం జనరల్ నార్మల్ గా ఒక్కొక్క కాలం ఒక్కొక్క డేటా స్టోర్ చేయాలండి అంతే. ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క డేటా స్టోర్ చేయాలి. క్లియర్? నా సార్ ఎలా స్టోర్ చేయాలి సార్? ఇప్పుడు వెరీ కాసేపు దీన్ని కామెంట్ చేద్దామండి. ఓకే. ఫస్ట్ కాలం వాల్యూ ఆర్ఎస్టీ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ రో స్టార్ట్ చేయాలి కదండి. ప్రతి దానికి ఒక రో స్టార్ట్ అవుతుంది కదా. రో స్టార్ట్ చేయడానికి నేనేం రాస్తున్నా అంటే అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ టిఆర్ డబుల్ కోట్స్ లో ఐఎమ్ రైటింగ్ యాజ్ టిఆర్ టేబుల్ రో. ఒక టేబుల్ రో వచ్చిందండి. ఈ టేబుల్ రో వచ్చింది. ఈ టేబుల్ రోలో ఎన్ని వాల్యూస్ ఉండాలి? 1, 2, 3. అంటే ఎన్ని టేబుల్ టీడీ ట్యాగ్స్ ఉండాలండి? 3 టీడీ ట్యాగ్స్. దానికోసం ఏం చేస్తున్నాను? అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ సార్ టిఆర్ క్లోజ్ చేయలేదు సార్. మొత్తం 3 టీడీస్ వచ్చిన తర్వాత టిఆర్ క్లోజ్ చేయాలండి. ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ యాజ్ డబల్ కోట్స్. ఓకే. టీడీ. ఓకే. హియర్ ప్లీజ్ టేబుల్లో వాల్యూ రావాలి కదా. టీడీ. ఓకే.
వాల్యూ ఇస్ ఆర్ఎస్టీ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1. అంటే టేబుల్ కి వాల్యూ యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఏం చేయాలండి? టీడీని క్లోజ్ చేయాలి. ఇది అర్థమైందా, అర్థం కాలేదా అండి? అంటే ఒక టీడీ ఓపెన్ అయింది. ఈ టీడీలోకి వాల్యూ ఏం సెట్ అయిందండి? ఆర్ఎస్టీ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1. ఆర్ఎస్టీ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1 అంటే ఇంతకుముందు చూసారు కానీ 13 అనేది ఇక్కడ ప్లేస్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఈ సెకండ్ కాలంలో ఏం ప్లేస్ కావాలండి? శ్రీ. థర్డ్ కాలంలో ఏం ప్లేస్ కావాలండి? 98.3. శ్రీ అనేది నేమ్ కదా, మీరు చెప్పాలి. శ్రీ అనేది ఏంటమ్మా? గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 అంటే సేమ్. కాపీ దిస్ కోడ్ గైస్. సేమ్ పేస్ట్ హియర్. ప్లీజ్ రైట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్ఎస్టీ డాట్ ఏం చెప్పండి? గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2. సెకండ్ టీడీలో నేమ్. ఇక్కడ సెకండ్ టీడీలో మనకి ఏమొస్తుంది? శ్రీ. శ్రీ వచ్చేసి ఈ సెకండ్ కాలంలో సెట్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ కాలంలో ఫ్లోట్ వాల్యూ రావాలి కదా, దీనికోసం మళ్ళీ కాపీ పేస్ట్. ఇక్కడ టీడీ క్లాజ్ కోస్ గెట్ ఫ్లోట్ ఆఫ్ ఏమని రాయాలండి? దీక్షిత్ ఏమని రాయాలి ఇక్కడ? దిలీప్ 3. గెట్ ఫ్లోట్ ఆఫ్ 3. ఇప్పుడు ప్రతి టీడీ, 1 టీడీ, సెకండ్ టీడీ, థర్డ్ టీడీ. ఫస్ట్ టీడీలోకి యాజ్ పర్ అవర్ ఎగ్జాంపుల్ 13 వచ్చింది. సెకండ్ టీడీలోకి 3, థర్డ్ టీడీలోకి 98.2. ఇప్పుడు మొత్తం టేబుల్ డేటా వచ్చిన తర్వాత టీడీస్ అన్నీ అయిపోయినాయి కదా, అంటే టీఆర్ని ఏం చేయాలండి? ఇక్కడ ఓపెన్ చేసిన టీఆర్ని ఇక్కడ ఓపెన్ చేసిన టీఆర్ని లాస్ట్కి ఏం చేయాలి చెప్పండి అండి ప్లీజ్? క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి. అలానే మీకు అర్థం కావడానికి ఎక్కడో పైన ఓపెన్ చేసిన టేబుల్ ట్యాగ్ ని లూప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి అండి? లూప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? టేబుల్ ట్యాగ్ ని క్లోజ్. క్లోజ్ చేయాలి. వీ నీడ్ టు క్లోజ్ ద టేబుల్ ట్యాగ్. ఎక్కడ? లూప్ కి బిఫోర్ టేబుల్ ట్యాబ్ ఉంది, లూప్ తర్వాత టేబుల్. ఎందుకంటే అన్ని రోస్ ఇది రిపీటెడ్ గా సెకండ్ రోకి ఎగ్జిక్యూట్ కావాలి, థర్డ్ రోకి, ఫోర్త్ రోకి ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా ప్లీజ్? మరి ఇక్కడ టీఆర్ ఓపెన్ అయింది కదా, మరి టీఆర్ క్లోజ్ చేయాలి కదా. ఒక రికార్డ్ అంతా ఫెచ్ అయింది కదా, బట్ ఇక్కడ టీఆర్ క్లోజ్. క్లియర్ గైస్ ఎవ్రీవన్? మాట్లాడండి అబ్బా. క్లియర్ సార్. రైట్. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బార్డర్ ఎందుకు సార్? లైన్స్ రావడానికి అంతే. బార్డర్ అంటే లైన్స్ వస్తాయి. 10 10 విడ్త్. 10 అంటే ఏంటి సార్? బార్డర్ సైజ్ 10 విడ్త్. ఓకే. సేవ్ గైస్. ప్లీజ్ రన్ ద టామ్ క్యాట్ సర్వర్. సెండ్ ద రిక్వెస్ట్ గైస్, సెండ్ ద రిక్వెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా రిక్వెస్ట్ సెండ్ చేయండి. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. స్టూడెంట్ యాప్ 1 రీస్టోర్డ్. అవి గాడ్ గైస్ ప్లీజ్. గాట్ ఇన్ టేబులర్ ఫార్మాట్. ఇది విత్ బార్డర్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాను కదా, బార్డర్ ఇచ్చాను కాబట్టి బార్డర్ మాత్రమే వచ్చింది. కాలమ్స్ కూడా బార్డర్ కావాలి కదా. ఆ, ఏం వాడాలమ్మా? టేబుల్ ఏం వాడాలబ్బా? వాట్ ఇస్ ద ట్యాగ్ ఐ నీడ్ టు యూస్ గైస్? ఎనీవన్ ప్లీజ్? బార్డర్ అనకుండా, బార్డర్ అంటే ఓన్లీ బార్డర్ వచ్చింది కదా, కాలమ్స్ కూడా రావాలి. ఇలా లైన్స్, కాలమ్స్ కి లైన్ రాలేదు. ఓకే. సియాన్ అంటే ఇదే అండి, బ్లూ కలర్ ని సియాన్ అంటాం. రైట్. ఏంటబ్బా ఎవరో మెసేజ్ చేశారు. రైట్, క్లోజ్. ఓకే. రైట్ గైస్, ఏం ఏం మార్చాలో చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే బార్డర్ కాలమ్స్ కూడా రావాలంటే ఏం వాడాలి? ఎనీ వన్ ఆఫ్ యూ గైస్ అట్రిబ్యూట్ ఒకసారి చెప్పండి. గ్రిడ్ అయితే వాడతాం. టేబుల్ బార్డర్, టేబుల్ బార్డర్. నీకు తెలుసా అబ్బా?
Dikshit. చూస్తున్నా సార్ అదే. Sir, సరే ఓకే వి గాట్ ద అవుట్పుట్. అది బార్డర్ ఏముందిలే, ఇది ఒకసారి చెక్ చేసి అప్లై చేద్దాం. దిస్ ఇస్ హౌ వి డన్ దిస్. ఓకే, let's this is the mistake we done here. We did not close the TD properly. Right now, please save this file, guys. Once you saved, just very simple. For every record, I'm opening the TR. I'm adding the number of TDs. TR close. After end of the while, I close the table tags. Please start the server, guys. Right, and please send the request. Read, students. Read. I hope server is still running. I hope so. It's doing some downloads. Okay. We got the output. Please check over here. ఎస్. Right. This is all about how we work with the table tags. Okay. Right. మీ డౌట్ క్లియర్ అయిందా దీక్షిత్? ఎస్ సార్. ఇలా హోమ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్కి వెళ్ళిపోతాం. ఓకే. సార్ నాకు ఇది కొంచెం చెక్ చేసుకోవాలి సార్. నాకు నేను వెంకట్ నేమ్ చేంజ్ చేయాలి సార్. యూ కెన్ చేంజ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ఓకే, హోమ్ అప్డేట్. రూల్ నెంబర్ ఎంత? వెంకట్ 15. వెంకట్ని some I changed as some Krishna. Been changed as some 88.8. Click on update, guys. Click on home. You can go for read and you can check here. This has been changed to Krishna. This is how we can work out with the uh, what do you call this as, guys? Tabular format. Okay. Clear, Dikshit? Any doubts? సార్ మీరు హెడ్డింగ్స్ పెడతారా వాటికి? హెడ్డింగ్స్. Headings. We can also keep headings. Just here write out dot print. Similarly, right? Out dot print. What is the data you want to write? Roll number, name. Here you please write average. Okay. TR close. Okay. Save this. Go for home. Once again refresh. Read to read. You got the headings, right? ఎస్ సార్. క్యాపిటల్ తీసేసి అన్ని ఒకటే ఫార్మాట్లు ఇచ్చుకోండి. ఇస్తే అన్ని క్యాపిటల్స్ ఏం లేకపోతే ఒకటే ఫార్మాట్ ఇస్తే చూడడానికి బాగుంటుంది. అన్ని ఇది ఒకటి క్యాపిటల్ వచ్చి మిగతా స్మాల్ వస్తే బాగాలేదు. ఓకే. దిస్ ఈస్ హౌ యూ కెన్ వర్క్అవుట్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, గైస్. ఓకే. ఒక రో తీసుకున్నాను, దాంట్లో ఫస్ట్ కాలంలో ఇలా తీసుకోవచ్చు. కొంతమంది దీన్ని టేబుల్ హెడర్స్ అని కూడా డిక్లేర్ చేస్తారు. టిహెచ్ అని, టిఆర్ టిహెచ్ కూడా తీసుకొని చేసుకోవచ్చు అండి. ఇలా దిస్ ఈస్ హౌ యూ కెన్ వర్క్. ఎనీ డౌట్స్? లెట్ మీ నో ప్లీజ్. Sricharan, clear? Any doubts? Clear. This is all about we work with table. Okay.